హాయ్ గైస్, ఏపీఎంసెట్ 2024 సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే న్యూస్ ఆర్టికల్లో పబ్లిష్ కావడం జరిగింది. ఈరోజు ఈ యొక్క అప్డేట్ అయితే మీకైతే చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్క అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. కౌన్సిలింగ్ సంబంధించి ఒక కంప్లీట్ వెబ్ ఆప్షన్ లిస్ట్ కావచ్చు, కౌన్సిలింగ్ అప్డేట్స్ కావాలంటే వెంటనే రిజిస్ట్రేషన్ అయితే అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్ పీడిఎఫ్స్ పెట్టి మీకు ఎటువంటి అప్డేట్స్ వస్తున్నా కూడా వాట్సాప్ గ్రూప్లో మీకైతే అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు ఒక లేటెస్ట్ అప్డేట్ చూస్తే మనకి న్యూస్ ఆర్టికల్లో న్యూస్ అయితే పబ్లిష్ కావడం జరిగిందండి. ఇంజనీరింగ్ ఫీజుల నిర్ణయంలో జాప్యం అంటూ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. ఇంకా 95 కళాశాలలకు అనుబంధ గుర్తింపే రాలేదు. అలానే నెక్స్ట్ వచ్చేసి ఈ నెల 8 నుంచి వెబ్ ఆప్షన్స్ నమోదు కావాల్సి ఉన్న పూర్తి కాని ప్రక్రియ. మనకైతే 8 నుంచి వెబ్ ఆప్షన్స్ అనేసి డేట్స్ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది షెడ్యూల్లో. మరి ఇక్కడ వచ్చేసి మనకి ఫీజుల విషయంలో జాప్యం అయితే జరుగుతుందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. హైకోర్టు ఆదేశాలు పాటిస్తే ₹45,000 నుంచి ₹1,00,000 వరకు ఫీజులు అయితే ఉంటాయని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సిలింగ్ నిర్వహించేందుకు అవసరమైన కళాశాలల ఫీజులు నిర్ణయం, విశ్వవిద్యాలయాల అనుబంధ గుర్తింపులో జాప్యం జరుగుతోంది. ఇటీవల ప్రకటించిన తేదీల ప్రకారం ఈ నెల 8 నుంచి కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్ ఆప్షన్ నమోదు ప్రారంభం కావాలి. ఇంతవరకు కళాశాలలు అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి కాలేదు. అందుకని చెప్పేసి మనకి కౌన్సిలింగ్ అయితే వాయిదా పడవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసిటిఈ గత నెల 30 వరకు ఇంజనీరింగ్ కళాశాలలో సీట్లకు అనుమతులు ఇచ్చింది. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు కలిపి 245 కళాశాలలో 1.70 లక్షల సీట్ల ఆమోదం తెలిపింది. ఈ కళాశాలలు సీట్లకు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు అనుబంధ గుర్తింపు కావాల్సి ఉంది. వర్సిటీలు ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం చేస్తున్నాయి. శుక్రవారం రాత్రి వరకు ఇంకా 95 కళాశాలలకు అనుబంధ గుర్తింపు రాలేదు. విశ్వవిద్యాలయాల గుర్తింపు తర్వాత వీటికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదు తెలపాల్సి ఉంటుంది. తర్వాత కళాశాలలు సీట్ల జాబితాలో ఉత్తర్వులు ఇవ్వాలి. ఈ ప్రక్రియ అంతా 2 రోజుల్లో పూర్తి చేస్తేనే ప్రవేశాల కౌన్సిలింగ్ ముందుకు కొనసాగుతుంది. లేదంటే వెబ్ ఆప్షన్ నమోదు వాయిదా వేయాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్ ముందే ఇవన్నీ పరిశీలించాల్సిన ఉన్నత విద్యా మండలి శాఖ ఏమీ పట్టించుకోకుండా ఒకేసారి షెడ్యూల్ ఇచ్చేయాలంటూ సాంకేతిక విద్యాశాఖపై ఒత్తిడి తెచ్చింది. దీంతో హడావుడిగా షెడ్యూల్ అయితే మనకైతే రిలీజ్ చేయడం జరిగిందండి. ఇదండి అసలు విషయం. మనకి మెయిన్గా రీజన్ కూడా మనకి ఒకేసారి షెడ్యూల్ అయితే ఇచ్చేశారు నైట్కే. నెక్స్ట్ వచ్చేసి ఫీజుల విషయం ఏం చేస్తారు? ప్రైవేటు, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలకు ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ ఫీజులను ఖరారు చేయాల్సి ఉంటుంది. గత ప్రభుత్వంలో ఇచ్చిన ఫీజులు తక్కువగా ఉన్నాయని యాజమాన్యాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. గతేడాదికి కోర్టు ఆదేశాలతో ఫీజులు నిర్ణయించారు. గతేడాది జూన్లో నిర్ణయించిన ఫీజులనే ఈసారి అమలు చేయాలని ఇటీవల న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలు పరిశీలిస్తే ఫీజులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కానీ ఇంతవరకు ఆ ఆదేశాలు కమిషన్ ప్రభుత్వానికి చేరలేదు. గతేడాది జూన్లో కనీస ఫీజు ₹40,000, గరిష్టంగా ₹1,00,000 వరకు కమిషన్ సిఫార్సు చేసింది. ఈ 1,00,000కు పైగా ఫీజులు కళాశాలలు 10, కనీస ఫీజు ఉన్నవి 50 వరకు ఉండగా ₹50,000 నుంచి ₹60,000 ఉన్నవనే ఎక్కువ. హైకోర్టు ఆదేశాల పరిశీలన తర్వాత ఈ ఫీజులను అమలు చేస్తే దీనికి సంబంధించి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఫీజులు ఖరారైతేనే కౌన్సిలింగ్ కొనసాగుతుంది. అనుబంధ గుర్తింపు, కళాశాలలు సీట్ల ఫీజులపై ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత వాటిని ఆన్లైన్లో నమోదు చేసేందుకు 2 రోజుల సమయం పడుతుంది. వెబ్ ఆప్షన్లకు ముందు ఇంత ప్రక్రియ ఉన్నందున కౌన్సిలింగ్ కొనసాగుతుందా, వాయిదా పడుతుందా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మనకి టోటల్ అప్డేట్ అయితే ఇదండి ఈ రోజుకి. చూసుకున్నట్లే మనకి ఫీజుల విషయంలో మనకి జాప్యం అయితే జరగడం జరిగింది. హైకోర్టు నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు కాబట్టి మనకి ఈరోజు వచ్చేసి సాటర్డే, రేపు వచ్చేసి మరి సండే హాలిడే కాబట్టి మండే నుంచి వెబ్ ఆప్షన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అండి. 99% కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే మనకి ఎటువంటి అప్డేట్ లేదు కాబట్టి గవర్నమెంట్ సైడ్ నుంచి షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ మరి లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా వచ్చిన వెంటనే మీకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వాట్సాప్, టెలిగ్రామ్లో జాయిన్ అవి యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.